హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కాకినాడ. ఈ రోజు వీడియో వచ్చేసరికి మనకి బయట బండి మీద దొరికే చిన్న బజ్జీలు ఉంటాయి కదా, సో వాటిని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సేమ్ మనకి బండి మీద ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటాయన్నమాట. సో మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్గా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. సో అందులోకి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ పెరుగునైతే వేసుకుంటున్నాను. మీకు పుల్లటి పెరుగన్నా వేసుకోవచ్చు, లేదంటే మామూలు ఫ్రెష్ కర్డ్ అన్న కూడా వేసుకోవచ్చు. అందులోకి నేను 1 స్పూన్ వంట సోడాను అయితే వేసుకుంటున్నాను. అలాగే మీ రుచికి సరిపడినంత సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అలాగే కర్డ్ కూడా బాగా మిక్స్ అయ్యేలా అయితే బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే అది మనం బేకింగ్ సోడా వేసాం కదా, సో దానివల్ల కొంచెం అయితే ఉబ్బుద్ది అనమాట. అలా ఉబ్బిన తర్వాత అందులోకి మనం గోరువెచ్చని నీళ్ళు అయితే వేసుకోవాలి. అవి కూడా కొన్ని నీళ్ళు మాత్రమే, మన కన్సిస్టెన్సీని బట్టి కొన్ని వాటర్ని అయితే వేసుకుని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులోకి మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నారో మైదాపిండి, ఆ మైదాపిండిని అయితే వేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి గడ్డలు కూడా ఉండకుండా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా కూడా మనం బాగా కలుపుకున్న తర్వాత అందులోకి జీలకర్రను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని అది అరగంట సేపు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఫ్లఫీగా అయితే బజ్జీలు అనేవి వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ అవనివ్వాలి. నేనైతే ఇక్కడ తక్కువ ఆయిల్నే వేసుకుంటున్నాను. బజ్జీలను వేసుకునే ముందు పిండిని అయితే ఒకసారి బాగా కలుపుకొని చిట్టి చిట్టి బజ్జీల్లా అయితే వేసుకోవాలి. చూసారు కదా, మీ సైజ్కి నచ్చినట్టు చిన్న చిన్నవన్నా వేసుకోవచ్చు, కొంచెం పెద్దవన్నా కూడా వేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న వాటిలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ చిన్న చిన్న బజ్జీలు అయితే నేను వేసాను. కొంచెం మా మదర్ అయితే కొంచెం పెద్ద సైజులో కూడా వేశారు. అవి కూడా బాగానే ఉన్నాయి టేస్ట్ అయితే మనకి. సో అలా మీకు నచ్చిన సైజులో కనుక మీరు వేసుకోండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తప్పకుండా అయితే మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. మా మదర్కి ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా ఫాస్ట్గా వేసేస్తున్నారనమాట అన్నీ కూడాని. అలా ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత మరొక సైడ్కి కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి కదా. సో అందుకని మరొక సైడ్కి కూడా తిప్పుకుంటూ ఫ్రై చేయాలి బజ్జీలని. ఈ బజ్జీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే అల్లం చట్నీ అనమాట. సో దాంతో ట్రై చేస్తే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఆ వీడియో కూడా త్వరలో అయితే రాబోతుంది. ఇలా చిట్టి బజ్జీలు అనేవి 2 సైడ్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మనకి ఈ బజ్జీలు అనేవి ఆయిల్ అనేది కూడా అంత ఎక్కువగా పీల్చవు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అంతే, ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా మనకి బండి మీద దొరికే చిట్టి బజ్జీలు అయితే రెడీ అయిపోయి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.